5, 6, 7 వచనాలు మనం చదువుకున్నాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలు కొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. మీరు మీ ప్రక్కన ఉన్న వారికి ఈ మాట చెప్పండి. తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. అరే మీ పెద్దని చెప్పాడురా. హల్లెలూయా. చెప్పమన్నప్పుడు చెప్పాలి, అది ఖచ్చితంగా జరిగింది, నెరవేరునగాక. ప్రే దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు స్తబ్దుగా ఉండొద్దు. ఎవరు కూడా మోగోన్లాగా ఉండబాకండి. మోగోన్లాగా ఉండొద్దు. హుషారుగా దానికి వచ్చి ఇంకొక అడుగు ముందుకు వేస్తే చలాక్గా ఉండాలి, చలాకీగా ఉండాలి, ముద్దుల్లాగా ఉండకూడదు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఇంకా సౌండ్ రావట్లేదు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దీవించబడటానికి, మనము వర్ధిల్లటానికి ప్రాముఖ్యమైన 3 మాటలు ఈరోజు మనం నేర్చుకున్నాం. మన కుటుంబాలు దీవించబడటానికి, మన కుటుంబాలు వర్ధిల్లటానికి ప్రాముఖ్యమైన 3 పద్ధతులు, 3 మాటలు మనం నేర్చుకున్నాం. 5వ వచనంలో ఉంది, 1 వెదుకుట. వెదకిన ఎడల. చాలా జాగ్రత్తగా దేవుని బిడ్డలారా మనస్సు పెట్టి విందాం. యేసు ప్రభువారు నరవతారిగా ఈ లోకానికి వచ్చి బోధించినప్పుడు ఆయన చెప్పిన 3 మాటల్లో ఒక మాట వెదకుడి. వెదకుడి, అది మీకు దొరుకును. వెదకండి, అది మీకు దొరుకును. మీరు పోగొట్టుకున్నది ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా దొరికే అంతవరకు వెతకాలి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం 5వ వచనంలో, నీవు దేనిని వెతకాలి, ఎవరిని వెతకాలి అని ఆలోచన చేస్తే నువ్వు దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి. నీవు దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి. వెదకిన ఎడల అని ఉంది. మీ బైబిల్ అంతే ఉందా? వెదకిన ఎడల అంటే షరతు. ఎడల అనే మాటకు ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, ఏముందంటే ఇఫ్, అంటే వెతికితే, షరతు ఇది. దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి వెతుకు. ఎలా వెతకాలి? అది కూడా ఒక పద్ధతి చూపించాడు. ఎలా వెతకాలంటే జాగ్రత్తగా వెతకాలి. దేవుని నామానికి మహిమ కలుగునగాక. నువ్వు దేవుణ్ణి వెతకాలి. ఎలా వెతకాలంట? జాగ్రత్తగా వెతకాలి. యేసు ప్రభువారు కొన్ని ఉపమానాలు చెప్పారు. నీవు ఒక స్త్రీ ఒక వస్తువు పోగొట్టుకుంటే, అది బంగారపు వస్తువా, ఒక నాణెమా, వెండి నాణెమా, ఒక వస్తువు పోగొట్టుకున్నప్పుడు ఆ స్త్రీ ఆ పోగొట్టుకున్న వస్తువును ఎలా వెతకాలో చెప్పాడు. ఎలా వెతకాలంట? ప్రియ దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా వెతికింది. ఎంతసేపు వెతికింది అంటే దొరికేంత వరకు వెతికింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దొరికే అంతవరకు ఆ స్త్రీ ఆ పోగొట్టుకున్న వస్తువును వెతికింది. దీపం వెలిగించింది, ఇల్లంతా ఊడ్చింది. ప్రియ దేవుని బిడ్డరా, ఊరికినే దొరకడు. దేవుడు గుర్తుపెట్టుకో. నేను మనసులో తెలుసుకుందానండి, మేము పొద్దున్నే లేవగానే ముందు మేము మనసులో తెలుసుకుంటామండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా తలుసుకుంటే దొరకడు దేవుడు. నువ్వు జాగ్రత్తగా వెతికితేనే దొరుకుతాడు. ఆమని చెప్పండి. నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతుకో. భక్తుడు ఒక చక్కటి మాట మాట్లాడుతూ, కీర్తనకారుడు, ప్రియ దేవుని బిడ్డరా, కీర్తనలు
చాలా చక్కటి మాట మనం చూస్తున్నాం. 105వ కీర్తనలో 3వ వచనం, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించండి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఇప్పుడు మీరు చెప్పండి, ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? సంతోషించుదురుగాక. ఆమె చెప్పండి అమ్మా. అందరు ఇక్కడే ఉన్నారా? యెహోవాను వెతుకువారు హృదయములో సంతోషాన్ని పోగేసుకుంటారు. లోకములో ఉన్న సంతోషం వేరు, దేవుని వెతికే విషయంలో పొందుకునేటువంటి సంతోషం వేరు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. నిత్యము వెతకుడి. మీరు మీ ప్రక్కన వారితో ఈ మాట చెప్పు, వెతుకు. ఈ మాట చెప్పొద్దు, వెతుకుచున్నావా? హల్లెలూయా. ఇది మేము పొద్దున్నే లేవగా మేము తలుసుకున్నామండి, మేము తలుసుకుంటామండి. నువ్వు తలుచుకుంటే దొరకడాయన, జాగ్రత్తగా వెతికితేనే దొరుకుతాడు. రేయి మొదటి జామున హృదయాన్ని కొమ్మరించి వెతికారు. ప్రభు సన్నిధిలో హృదయాన్ని కొమ్మరించి వెతకాలి. రేయి మొదటి జామున హృదయమును కొమ్మరించి వెతికితే ఆ హృదయం అంతా సంతోషం ఉంటుంది. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఎలా వెతకాలో ఒక ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను. ఎలా వెతకాలో ఒక ఎగ్జాంపుల్ అంటే మీకు అర్థం అవడం కోసం నేను ప్రయత్నిస్తున్నాను. సపోజ్ నువ్వు ఇంట్లో ఎక్కడో ఫోన్ పెట్టి మర్చిపోయావు, రిమోట్ పెట్టి మర్చిపోయావు. రిమోట్ పెట్టి మర్చిపోయావు, ఎక్కడో ఫోన్ పెట్టి మర్చిపోయావు. ఎలా వెతుకుతావో? జాషువా, ఎలా వెతుకుతారు? ఎలా వెతుకుతారు? ఒకవేళ పలానోడు దాచిపెట్టాడని తెలిస్తే ఊరుకుంటాం మనం? అప్పుడప్పుడు విక్కియడమ్మా, ఎక్కడ దాచిపెట్టాడు విక్కీని అన్నాడా? వాడు చాలా తెలివిగలవాడు. వాడు ఎంత తెలివిగలవాడు అంటే రిమోట్గా ఉంటుంది, అది పనిచేయదు. అది పని చేయకుండా చేస్తాడు. తెలుసా ఏం చేస్తాడు? రిమోట్లో ఉన్న బ్యాటరీ తీసి జేబులు వేసుకుంటాడు, ఖాళీ రిమోట్ని వాళ్ళ నాన్నకి వస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక వీళ్ళు ఈ రిమోట్ పని చేయట్లా, బ్యాటరీలు ఎక్కడ రాసి పెట్టాడు అనేసి ఎలా వెతకాలి? ఆడు జేబులో పెడతారా? జేబులో పెట్టడం. ఫోను ఎలా వెతుకుతాం? ఫోన్ ఎలా వెతుకుతాం? అసలు పొద్దున్న లేవగానే మనం ఒక పాట పాడుతాం, నీ ముఖ దర్శనం చేసేదని అని. ఇప్పుడు పొద్దున్న లేవగానే ఏ ముఖ దర్శనం అవుతుంది మనకి? నిజం చెప్పండి. పొద్దున్నే లేవగానే ఏ ముఖ దర్శనం మనుష? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వెతకటం అంటే నిర్లక్ష్యంగా ఉండకూడదు, చాలా శ్రద్ధగా. ఇక్కడ మనం చూస్తున్న యోబు గ్రంథంలో, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికితే, అంటే నీవు కేర్ తీసుకోవాలి, పట్టుదలతో వెతకాలి, శ్రద్ధతో వెతకాలి, నిత్యము వెతకాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఆయన నీకు దొరుకుతాడు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూస్తున్నాం. ఇర్మియా గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్నవారందరూ తీయండి. 29వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం, మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునడలా మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబరుచుకుందును. హల్లెలూయా చెప్పండి. ఆయన ఎప్పుడు కనబరుచుకుంటాడు? ఆయన అంటుంటాడు, ఆయన బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఆయన మనకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఏమిటి ఆఫరు? మీరు నన్ను వెదకిన ఎడలా మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబరుచుకుందును. హల్లెలూయా. నన్ను నేను మీకు కనబరుచుకుందును. మీరు వెతికితే కదా నేను మీకు దొరికేది అంటున్నాడు ఆయన. దొరికిన వారు ధన్యులు. ఎవరైతే వెతికారో, ఎవరికైతే ఆయన దొరికాడో,
ఎవరికైతే దొరికాడో ప్రియ దేవుని బిడ్డ వారందరూ ధన్యులే. మీరు అలా వెతకండి. నన్ను వెతికితే పూర్ణ మనసుతో నన్ను గూర్చి, ఇక్కడే ఉంది, విచారణ చేస్తే. విచారణ అంటే ఎంక్వైరీ చేయటం. ప్రియ దేవుని బిడ్డరా, పరమగీతాల్లో ఒక స్త్రీ వెతుకుతూ ఉంది. ఎలా వెతుకుతూ ఉందో ప్రియ దేవుని బిడ్డరా చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. ఆమె ఎలా వెతుకుతూ ఉంది చూద్దాం. పరమగీతములు 3వ అధ్యాయంలో 1వ వచనం. రాత్రి వేళ పరుండి ఉండి, అబ్బా ఎంత హుషారుగా వెతుకుతూ ఉంది ఈమె ఎంత తెలివిగలదో, ఎంత హుషారుగా వెతుకుతూ ఉందో. ఎలా వెతుకుతూ ఉందంట? మగ మనిషి బయటికి వెళ్తే ఇంట్లో ఆడ మనిషి ఏం చేసేదమ్మా? ఎక్కడికి వెళ్ళాడో, ఏం చేస్తున్నాడో, ఎక్కడికి వెళ్ళాడో, ఏం చేస్తున్నాడో మనసంతా కూడా తిరుగుతూ ఉంటుంది కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ స్త్రీ ఎలా వెతుకుతూ ఉందంటే, రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికాను. దొరుకుతాడా? పడుకొని వెతికితే దొరుకుతాడా? చాలామంది స్థితి ఇదే. నిద్రావస్థలో ఉన్నారు, బద్ధకస్తులుగా ఉన్నారు, సోమరులుగా ఉన్నారు. మీకు చాలాసార్లు ఒక మాట చెప్పాను. ఎవరు దరిద్రులో చెప్పండి? ఎవరు దరిద్రులో? మీకు చాలాసార్లు మీకు నిర్వచనం చెప్పానమ్మా. ఎవరు దరిద్రులు? ప్రార్థన చేయకుండా పడుకున్నవాడు దరిద్రుడు. ప్రార్థన చేయకుండా ఉన్నవారే పెద్ద దరిద్రులు. హల్లెలూయా చెప్పండి. నువ్వు ఎంతమంది ఇక్కడ ధనవంతులు ఉన్నారో, ఎంతమంది దరిద్రులు ఉన్నారో ఎవరికి వారికి పరిశీలన చేసుకోండి. ప్రార్థన చేయకుండా పడుకోవటం దరిద్రానికి గుర్తు. ఆహ్వానిస్తున్నావు కుటుంబంలోకి, దరిద్రవారా అని ఆహ్వానిస్తున్నావు. నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు పడుకుంటున్నావు. ప్రార్థన చేయకుండా నువ్వు దినాన్ని ఆరంభిస్తున్నావు. ప్రార్థన చేసి నువ్వు దినమును, ఆ రోజును నువ్వు ప్రారంభించు, ఆ దినమంతయు దేవునికి తోడుగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికితిని, వెతికినను అతడు నాకు వెంటనే కనబడుతున్నాడు. అందక్కడ కనబడడు, కనబడక ఉండేను. ఏమిటి ఈమెలో ఉన్న తప్పేంటి? వెతకవలసిన విధానంలో వెతకట్లేమే. వెతకవలసిన విధానంలో వెతకకుండా నేను పరుండి ఉండి నేను వెతికానని చెప్పుకుంటాను. ఇంకా ఎంత సోమరిపోతో, ఎంత బద్ధకస్తులో. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మీలో స్కూల్లో ఒక మాస్టర్ అడిగారంట, అరే ఇక్కడ మీలో ఎంతమంది బద్దకస్తులు చేయొద్దండ్రా అన్నారంట. ఇక్కడ మీలో ఎంతమంది బద్దకస్తులు చేయొద్దండ్రా అంటే అందరూ చేయెత్తారంట. మేము బద్దకస్తులు అని. ఒకడు చెయ్యెత్తలా. అందరూ అనుకున్నారు, వాడు బద్దకస్తులు కాదురా, వాడు చాలా యాక్టివ్గా ఉంటాడురా అనుకున్నారంట. అది కాదు, వాడు చెయ్యి ఎత్తడానికి కూడా బద్దకస్తుడే అంట. వాడు చెయ్యి ఎత్తడానికి కూడా బద్దకస్తుడే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తున్నావు కానీ నీవు ప్రభువును వెతకవలసిన విధానములో నీవు వెతుకుతున్నావా అనేది ఇక్కడ ప్రశ్న. నువ్వు వెతకవలసిన విధానములో వెతికితే ఖచ్చితంగా నీకు ఆయన కనబడతాడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు, నన్ను నేను మీకు కనబరుచుకుందునా. మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ఆయన మాట తప్పుడు. నువ్వు వెతకాలి. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వెతుకో. రెండో మాట చూస్తున్నాం, సర్వశక్తుడకు దేవుని నీవు బతిమాలుకొంటే. ఆ దేవుడు ఎటువంటి వాడు? సర్వశక్తుడకు వాడు, సర్వాధికారి, విశ్వనాథుడు.
భూమిని ఆకాశమును సృజించిన దేవదేవుడు ఆయన. ఆ దేవుని యొద్దకు నువ్వు వచ్చి ఊరికి కూర్చోవద్దు, ఖాళీగా కూర్చోవద్దు, ఇలా వచ్చి అలా వెళ్ళిపోవద్దు. పని చెయ్యి. ఏం పని? బ్రతిమలాడు, వేడుకో, మొర్ర పెట్టుకో. నువ్వు బతిమలాడుకుంటే నువ్వు చేసే ప్రార్థన ఎప్పటికీ వ్యర్థము కాదు. మీరు మీ ప్రక్కన వారితో ఈ మాట చెప్పండి, నీ ప్రార్థన ఎప్పటికీ వ్యర్థము కాదు. బతిమలాడుకుంటే సర్వశక్తుడు అని నువ్వు ఆయనను విశ్వసించి, సర్వాధికారి అని నీవు 100% నమ్మి, నాకు ఖచ్చితంగా నాకు ప్రతిఫలం ఇస్తాడు, ఖచ్చితంగా నాకు జవాబిస్తాడు అని రూఢిగా విశ్వసించి నువ్వు బ్రతిమలాడుకుంటే ఆ పని నువ్వు చెయ్యాలి. ఇలా వచ్చాం, చుట్టం సూపులాగా వచ్చాం, ఇలా వెళ్ళిపోయాం అంటే కుదరదు. ఈనాడు చాలామందిలో ఉన్నటువంటి మైనస్ తెలుసా? దేవుని సన్నిధిలో ఉండవలసిన విధానంలో ఉండకపోవటమే, గడపవలసిన విధానంలో గడపకపోవటమే. నీ మందిరావరణంలో ఒక్క దినము గడుపుట ఎలా గడపాలి? నీ మనస్సు, నీ హృదయమో, నీ శరీరమో, ఈ 3 ఇక్కడే ఉన్నాయా? పూర్తిగా దేవుని స్వాధీనంలోనే ఉన్నాయా? నువ్వు ఇక్కడ కూర్చొని నీ మనస్సును ఎక్కడికో పంపిస్తే కుదరదు. ఏదో ఆలోచిస్తా ఉంటే కుదరదు. దేవునితో గడిపే సమయంలో మరొకటి మధ్యలోకి రాకుండా చూసుకోవాలి. దేవునితో నువ్వు గడుపుతూ ఉన్నప్పుడు మరొకటి మధ్యలోకి ఏది రాకూడదు. అది ఎంత విలువైందో సరే రాకూడదు. ఎందుకంటే ఆ సమయము అంత విలువైంది. దేవునితో గడిపే సమయము చాలా చాలా విలువైనది. హల్లెలూయా. ఆయన సర్వశక్తుడు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తున్నాం. 6వ వచనంలో ఎబ్రీ 11:6 ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఎలా రావాలి? ఆయన ఉన్నాడు అని రావాలి. ఇక్కడ ఉన్నాడు అని నమ్మి నువ్వు రావాలి. దేవుని యొద్దకు వచ్చేవాడు శుభ్రంగా తయారై శుభ్రంగా తలకపోసుకొని గుడికి వెళ్దాం అంటే కుదరదు. ఎలా రావాలంట? అమ్మో ఆయన అక్కడ ఉన్నాడు రా, ఆ భయంతో రావాలి. దేవుడు అక్కడ ఉన్నాడు, ఆయన స్తుతుల సింహాసనంపై ఆసీనుడిగా ఉన్నాడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు అనేటువంటి భయముతో రావాలి. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. నమ్మకం లేకుండా వచ్చి అలా కూర్చొని అలా వెళ్ళిపోతే కుదరదు. పూర్తిగా రోడిగా నువ్వు నమ్మాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ప్రే దేవుని బిడ్డరా, నీకు ఈ అనుభవం ఉన్నదా? ఏ అనుభవం? బ్రతిమలాడుకోవటం. ఏదో నోటికి వచ్చి 4 మాటలు అనుకొని అలా వెళ్ళిపోవటం కాదు, మనసులో తలుసుకొని అలా వెళ్ళిపోవటం కాదు. ప్రే దేవుని బిడ్డరా, నీకు బ్రతిమలాడుకునే అనుభవం నీకు ఎంతైనా అవసరం. ఒకసారి బ్రతిమలాడతావు, రెండోసారి బ్రతిమలాడతావు, నాన్న నాకు అది కావాలి నాన్న, ప్లీజ్ డాడీ అంటే తండ్రి ఏం చేస్తాడు? తల్లి ఏం చేస్తుంది? ఖచ్చితంగా ఆ బిడ్డ అడిగింది బ్రతిమలాడితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ప్రే దేవుని బిడ్డరా, కొన్ని విషయాలు పసిబిడ్డల దగ్గర చూసి నేర్చుకోవచ్చు. పసిబిడ్డల దగ్గర కొన్ని విషయాలు చూసి నేర్చుకోవచ్చు. ఏమి నేర్చుకోవాలన్నా? వాళ్ళు ఏడ్చి సాధిస్తారు. అల్లులో చెప్పండి, వాళ్ళు ఏడ్చి అవసరం తినకుండా ఏడ్చి కింద పడి దొరిలాడని సరే కదా, మొత్తం మీద మీ మనసు ఇలా తిప్పి ఇలా తీసేసుకుంటారు అంతే. నువ్వు ఎంత కఠినంగా ఉన్నా సరే
వాడు ఏడ్చాడో, కింద పడి దొర్లాడి ఏడ్చాడో, పదే పదే ఏడ్చాడో, నువ్వు ఖచ్చితంగా నువ్వు కొని ఇవ్వాల్సిందే. డాడీ ఐస్ క్రీమ్ వస్తుంది డాడీ, వద్దా డాడీ నాకు కావాలి డాడీ, ప్లీజ్ డాడీ అంటే ఈ పోరుని పడలే కానీ అమ్మా ఇక ఇట్రామ్మా అనేసి కొనేస్తాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని దగ్గర నువ్వు ఆ విధంగా పసిబిడ్డలాగా ఉండి నువ్వు బ్రతిలాడితే నీ జీవితం ధన్యమే. పసిబిడ్డలాగా నువ్వు బ్రతిలాడితే ఖచ్చితంగా ఈ లోకరీతిగా ఉన్న తండ్రి బిడ్డల కోరికను ఏ విధంగా తీరుస్తున్నాడు, మీ పరలోకమందున మీ తండ్రి ఖచ్చితంగా మరి నిశ్చయముగా తను అడుగువారికి అడిగినది ఇవ్వడా, ఇస్తాడు కదా. మీరు బ్రతిమలాడండి. దేవుని బిడ్డల ప్రభువారు ఒక చక్కటి ఉపమానం చెప్పాడు. లోకస్వార్తలో బ్రతిమలాడుకునే విధానం ఎలా ఉందో మనం చూద్దాం. 18వ అధ్యాయం, లోకస్వార్త 18వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తున్న 1 చదువుకుందాం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవలెను అని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను. అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె ఏం చేస్తూ ఉంది, మాటికి వచ్చి గోజాడుతూ ఉంది. ఇది స్వయంగా ప్రభువు చెప్పిన ఉపమానం. అంటే మనం ఎలా ఉండాలో, దేవుని దగ్గర ఎలా ప్రార్థన చేయాలో ప్రభు ఒక దారి చూపించాడు. ఒక దారి చూపించి మీరు ఈ దారి గుండా వెళ్ళండి, ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అని ఒక రహస్యాన్ని చెప్పాడు. ఇది ఒక రహస్య మార్గం. ఇది నువ్వు ఒక నిధిని కనుగొనే మార్గం. ఇది ఒక నిధిని కనుగొనే మార్గం ఏది అంటే మాటికి వచ్చి నువ్వు గోజాడితే చాలు. ఇదే గోజాడుట, బ్రతిమిలాడుకొనుట. చెప్పండి, ఎంతమందిలో ఈ పద్ధతి తెలుసు? ఎంతమందిలో ఈ అనుభవం ఉంది? తెలిసిన వారు ఎంతమంది ఉన్నారు? ఈ విధంగా ఒకవేళ ఇంకా నువ్వు చేయకుండా ఉంటే ఈ రోజు నుంచైనా నువ్వు ప్రారంభించో. ఖచ్చితంగా నీ దినములన్నీ దీవించబడతాయి, దీవించబడునుగాక. ఇక్కడ ఈ స్త్రీ మాటికి వచ్చి గోజాడిని. ఈరోజు ఒక 5 నిమిషాలు కదా ప్రార్థన చేయకొని గడిపే వాళ్ళు ఉన్నారు. ఒక 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేరు. అసలు ప్రార్థన చేసుకుందాం అనే మనసు కూడా లేదు. ఈరోజు నీవెలా ఉన్నావు? పని పాటల్లో పడి, ప్రయాణాల్లో పడి ప్రార్థన చేసే అంత సమయం లేకుండా మిస్ అవుతున్నావా? ప్రార్థనకు దూరం అవుతున్నావా? నిధికి నువ్వు దూరం అవుతున్నావు. ప్రార్థనకు దూరం అవుతున్నావు అంటే నువ్వు పొందుకుపోయే నిధిని నువ్వు మిస్ అవుతున్నావు. గుర్తుపెట్టుకు ఈ మాట. దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ వచ్చి మాటికి వచ్చి గోజాడుతా ఉంది. హల్లెలూయా. అడుగు, దేవుని దగ్గర అడుగు. నీకు ఏది అవసరతగా ఉందో, నీకు ఏది కొరతగా ఉందో ఖచ్చితంగా నువ్వు దేవుని దగ్గర అడుగు. అది ఆలస్యమైనను తప్పక నువ్వు చూస్తావు. తప్పగా అది జరిగితే నువ్వు చూస్తావు, నువ్వు పొందుకొందువుగాక. నువ్వు బ్రతిమలాడుకునే అనుభవం నువ్వు కలిగి ఉండాలి. బ్రతిమలాడుట ఇది నువ్వు అభ్యసించాలి, అభ్యసనం చేయాలి. నువ్వు ఎలా వచ్చా, ప్రభా నీకు స్తోత్రం దేవా, నాకు అది కావాలి, అది ఇచ్చేసేయి, నీకు వందనాలు, ఇలా కాదు. బ్రతిమలాడుకో. బ్రతిమలాడుట అనేది ప్రభు మనకు నేర్పించిన విధానం. అది మాటికి వచ్చి గోజాడింది. ఖచ్చితంగా ఆ న్యాయాధిపతి ఏమనుకున్నాడు? ఆమెకు న్యాయము తీర్చును అని తనలో తాను అనుకునేను. మరియు ప్రభు ఇట్లదను, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా
వారికి న్యాయము తీర్చడా. దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా. ఏం చేయాలి చెప్పండి? నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ప్రార్థన చేస్తున్నావు నెల నుంచి చేస్తున్నావు, సంవత్సరం నుంచి చేస్తున్నావు. ఎంతసేపు చేస్తున్నావు? ఎంత సమయమో, రోజుకు ఎంత సమయమునో నువ్వు దేవునితో గడుపుతున్నావో. నా ప్రాణమా, తినము, త్రాగము, సుఖించము అనుకునే బ్యాచ్లోనే ఉన్నావా? ఆ బ్యాచ్లో లేవా? ఒకసారి ఆలోచించేయి. నువ్వు రోజుకు ఎంత సమయం గడుపుతున్నావు దేవునితో? నువ్వు ఎంతగా బ్రతిలాడుతున్నావు? అయ్యా కృప చూపించయ్యా, కృప చూపించని అని ఎంత సమయం నువ్వు గడిపావు? దేవుని బిడ్డరా, భక్తుడు దావీదు అనేక సందర్భాలు అతడు, నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను, ఆయన్ని కీర్తించదను, ఆయన నామమును స్తుతించదను అని అనేక విధాలుగా సాక్ష్యం ఇచ్చాడు. గనుక ఆయన రాజు అయ్యాడు. ఆయన ఊరికి రాసవలా, ఆయన ఊరికే తెల్లారిపాటు రాసవలా. దేవుడు దావీదును తెల్లారిపాటికి రాజును చేయలా. దావీదుకు ఉన్న పేరు తెలుసా? ఏం పేరు అది? ఏం పేరు? కీర్తనకారుడు. హల్లెలూయా చెప్పండి. కీర్తనకారుడు అంటే అనేక కీర్తనలు రాసినవాడు, అంటే అనేక విధాలుగా దేవునికి ప్రార్థించినవాడు, దేవుని స్తుతించినవాడు. ఆ విధంగా కీర్తించాడు, దేవుణ్ణి స్తుతించాడు. చెరసాల్లో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు, దేవుని బిడ్డల లోయలో ఉన్నప్పుడు, అడవుల్లో ఉన్నప్పుడు, అనేక ప్రాంతాల్లో అనేక విధాలుగా దేవుణ్ణి స్తుతించాడు, ప్రార్థించాడు. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా, చేసిన మేలను నీవు మరువకుమా, నా ప్రాణమా, నా సమస్తమా. హల్లెలూయా. అనేక విధాలుగా ఆయన స్తుతించాడు, స్తుతిలో ఉన్న శక్తిని పొందుకున్నాడు, దేవుని ఆ విధంగా బ్రతిలాడుకున్నాడు. దేవుడు దావీదును రాజుగా అభిషేకించాడు. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ ఈ స్త్రీ మాటి మాటికి వచ్చి గోజాడింది, ఆమెకు న్యాయం దొరికింది. ప్రభు అంటాడు, దేవుడు తాను ఏర్పరచుకొని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా, వారికి న్యాయము తీర్చడా. ఎప్పుడు కూడా దేవునితో టచ్లో ఉండు. గుర్తుపెట్టుకే మాట, నువ్వు దేవునితో టచ్లో ఉండవు, దేవునితో నువ్వు టచ్లో ఉండవు. టచ్, టైం, టాక్, ఈ మూడు కూడా చాలా అవసరం. దేవునితో నువ్వు టచ్లో ఉండాలి, అందుబాటులో ఉండు. దేవునితో నువ్వు గడుపు టైము, దేవునితో మాట్లాడు. ఖచ్చితంగా నీ హృదయ వాంఛను ఆయన తీరుస్తాడు. పొందుకొందువుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, త్వరగా తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఆ విధంగా ఈ రోజు నుంచే నువ్వు ఆలస్యం చేయకుండా, ఇక నీ జీవితంలో నీకు ఉన్న దినాలు, రోజులు వృధాగా పోనివ్వకుండా ప్రతిదినం కూడా ఇది నువ్వు అభ్యసనం చేయి, బ్రతిలాడుకో. నువ్వు దీవించబడతావు. నీ కడుపును పుట్టిన బిడ్డలు రాబో దినాల్లో గనులుగా ఎంచబడునుగాక. మరి ఒక మాట చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, 8వ అధ్యాయంలో యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తున్నాం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల. దేవుడు తన బిడ్డల్లో ఎప్పుడు కూడా ఇదే కోరుకుంటాడు.
ఇదే చూడాలని ఆశపడతాడు. ఏమిటి తెలుసది? యథార్థత, ఇంటిగ్రిటీ, యథార్థత. దేవుడు తన బిడ్డలలో ఇది ఉండాలి అని కోరుకుంటున్నాడు. యథార్థత. నువ్వు పవిత్రుడివై యథార్థవంతుడిగా ఉంటే ప్రతి దేవుని బిడ్డలారా ఖచ్చితంగా దేవుడు నిన్ను వర్తిల్ల చేస్తాడు. నువ్వు ఆయన వెతుకు, నువ్వు ఆయన బ్రతిమలాడుకో, నువ్వు యథార్థంగా ఉండు, ఖచ్చితంగా ఆయన నిన్ను వర్తిల్ల చేయను. నువ్వు నీ ప్రక్కనున్న వారితో ఈ మాట చెప్పు, నీవు వర్ధిల్లుదువుగాక, నీవు వర్ధిల్లుదువుగాక. ప్రతి దేవుని బిడ్డలారా యథార్థత. దేవుడు తన బిడ్డలను యథార్థవంతులుగా చూడాలి అని కోరుకుంటున్నాడు. హృదయం అంతా చెడుతో, హృదయం అంతా కల్మషంతో, హృదయం అంతా కపటముతో, కుళ్ళుతో, కుతంత్రాలతో ఉండాలని దేవుడు కోరుకోడు. ఇవన్నీ నీ జీవితాన్ని పాడు చేస్తాయి, ఇవన్నీ నీ జీవితాన్ని పతనం చేస్తాయి, వాడిపోయేలా చేస్తాయి. కానీ యథార్థత నీ జీవితాన్ని చిగురింపజేస్తుంది. చిగురించుదువుగాక. ప్రతి దేవుని బిడ్డలారా యథార్థత అనేది ఒక అలంకారం, దేవుని ప్రజలకు ఒక అలంకారం. అది దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? యథార్థవంతుల ప్రార్థన. సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రతి దేవుని బిడ్డలారా 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనంలో 15వ అధ్యాయం 8వ వచనం, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములో, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందాన్ని ఇచ్చును. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమో. అర్థమవుతుంది అనుకుంటున్నా. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుడు ఆనందించాలి, దేవుడు ఆనందించాలి. నీలో దేవునికి కనబడాల్సింది యథార్థత. యథార్థత. ఇంకా నీ హృదయంలో పాపమును దాచిపెట్టుకుంటే, ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? భక్తిహీనులు అర్పించు బలులో యెహోవాకు హేయములో, హేయము. ప్రతి దేవుని బిడ్డల యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఈరోజు దేవునికి నువ్వు ఎలా కనబడుతున్నావు, దేవునికి నువ్వు ఎలా కనబడుతున్నావు అనేది ఒక ప్రశ్న. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎలా కనబడాలని కోరుకుంటున్నావు? దేవునికి నీవు ఎలా కనబడాలని కోరుకుంటున్నావు? ఆయన కంటికి మరుగైనది చెప్పండి, ఆయన కంటికి మరుగైనది ఏది లేదో. హల్లెలూయా. సామెతలు 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 20వ వచనంలో, దేవునికి ఎవరు ఇష్టలో, దేవునికి ఎవరు ఇష్టలు అంటే మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. నీ లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. నువ్వు యథార్థంగా ఉండుట దేవునికి ఆనందాన్ని ఇచ్చుట. ఆ విధంగా ఉంటే నీకు ఇష్టమైనది దేవుడి ఖచ్చితంగా నీకు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవాలి. దేవుని ముందు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనము దేవునికి ఎలా కనబడుతున్నాం? నేను నా దేవునికి యథార్థవంతునిగా, యథార్థవంతురాలుగా నేను కనబడుతున్నానా? ఇది ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, 1 బతిమాలుకొనుట, వెతుకుట, 2 బతిమాలుకొనుట, 3 యథార్థంగా ఉండుట. ఈ 3 పద్ధతులు, ఈ 3 మెట్లు, ఈ 3 అనుభవాలు నీకు ఉంటే, దేవునికి అది నీలో కనబడితే, మనం చూస్తున్నాం నిశ్చయముగా 6వ వచనం,
ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు, నీ మీద దృష్టి పెడతాడు. నువ్వు కొండల్లో ఉన్నా సరే, లోయలో ఉన్నా సరే, నిన్ను ఎక్కడికి తీసుకుని రావాలో అక్కడ నుంచి అక్కడ తీసుకొచ్చేస్తాడు. నిన్ను ఏ స్థాయిలో ఉంచాలో ఆ స్థాయిలో ఆయన ఉంచుతాడు. నీ మీద శ్రద్ధ నిలుపుతాడు, అంతే. దేవుని దృష్టిలో నువ్వు పడ్డావో నువ్వు అదృష్టవంతుడివే, నువ్వు అదృష్టవంతురాలవే. అందుకే నేను అనేక సార్లు నేను ఇదే ప్రార్థన చేస్తా, దేవా నా మీద నీ దృష్టి నిలుపుంచయ్యా అంటాను. మీరు కూడా ఆ ప్రార్థన చేసుకోండి. నా మీద నీ దృష్టి నిలిపి ఉంచయ్యా, నా కుటుంబంపై నిలిపి ఉంచయ్యా అని అడుగు. దేవుడు ఖచ్చితంగా నిన్ను దృష్టిస్తాడు. నీ పట్ల కృప వెంబడి కృపను విస్తరింపజేస్తాడు. ప్రతి దేవుని బిడ్డలు నేర్చుకుందాం, ఈ రోజు నుంచి ఆరంభిద్దాం. ఈ అనుభవాలు మనం సంపాదించుకుందాం. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, అంటే గ్యారంటీ ఇది. నిశ్చయముగా అంటే షూర్, గ్యారంటీ. ఎవరి యందు ఎవరైతే వెతుకుతారో. ఎలా వెతకాలి? జాగ్రత్తగా ఎవరైతే వెతుకుతారో, ఎవరైతే బ్రతిలాడుకుంటారో. ఏమని బ్రతిలాడుకుంటారు? దేవుడు సర్వశక్తుడు నాకు ఖచ్చితంగా కృప చూపిస్తాడని బ్రతిలాడుకుంటే, యథార్థంగా ఉంటే, పవిత్రుడివై యథార్థంగా ఉంటే, అంటే యథార్థవంతులుగా ఉంటే, ఈ 3 అనుభవాలు ఎవరైతే కలిగి ఉంటారో ఖచ్చితంగా వారి మీద దేవుడు తన శ్రద్ధ నిలుపుతాడు, తన దృష్టి నిలుపుతాడు. నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా అలా చెప్పండి. నీలో ఉండవలసి తెలుసా? నీతి. దేవుడు నిన్ను నీతిమంతునిగా, యథార్థవంతునిగా, ప్రార్థనాపరునిగా చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ నీతికి తగినట్టు, అంటే నువ్వు ఎంత నీతిగా ఉంటావో అంత నీ ఇల్లు దీవించబడుద్ది. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము వర్ధిల్లును. ఆయన వర్ధిల్ల చేస్తాడు. నువ్వు ఎంత నీతి కలిగి ఉంటావో అంతగా నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు బాగా వర్ధిల్లాలి అని ఆశపడితే, నువ్వు బాగా ఎదగాలి అని ఆశపడితే, నీ బిడ్డలు బాగా ఎదగాలి, ఉన్నతమైన స్థానాలకు రావాలి అని నువ్వు ఆశపడితే, నువ్వు ఎంతగా ఆశపడుతున్నావు అంతగా నువ్వు నీతిని కలిగించు, అంత నీతిమంతుడిగా నువ్వు ఉండు. నువ్వు ఎంతగా వర్ధిల్లని ఆశపడుతున్నావో అంతగా నువ్వు నీతిమంతునిగా ఉండవు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు నీ హృదయములో ఇవి చూడాలని కోరుకుంటున్నాడు. నేను నీతిమంతునిగా, ఈ 3 వెతికేవారు, బతిలాడుకునేవారు, యథార్థవంతులు ఎవరైతే వారు దేవుని లెక్కలో, దేవుని దృష్టిలో నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిదే. ఆయన నీతిమంతులను ఎన్నడూ ఆకలి కొననియ్యడు, నీతిమంతులను తప్పించను. ప్రతి దేవుని బిడ్డరా, నువ్వు ఈ విధంగా ఉంటే, దేవుణ్ణి వెతికితే, బ్రతిలాడుకుంటే, యథార్థంగా ఉంటే, నిన్ను, నీ కుటుంబాన్ని నివాస స్థలంలో వర్ధిల్ల చేయడం. ఒక వ్యక్తి నన్ను వాళ్ళ ఇంటికి పిలిచాడు. పాస్టర్ గారు మా ఇంటికి రండి పిలిచాడు. నేను ఇంటికి వెళ్ళాను. నేను వెళితే ప్రార్థన పెట్టుకుందాం అని అన్నాడు. ప్రార్థన పెట్టిన తర్వాత అన్నాడు, పాస్టర్ గారు మా ఇంట్లో నీకేం కనపడుతుందా అన్నాడు. ప్రార్థన అయిపోయింది, మా ఇంట్లో నీకేం కనపడుతుందా అన్నాడు. అయ్యా ఎందుకయ్యా అన్నాను. ఇల్లు మారుదాం అనుకుంటున్నానండి, ఇల్లు ఖాళీ చేద్దాం అనుకుంటున్నాను. ఇల్లు మాకు కలిసి రాలా, ఈ ఇల్లు మాకు కలిసి రాలా, ఎవరికి బాగోట్లా, రూపాయి మిగలట్లా, పిల్లలు ఒక్కరు కూడా దారిలో లేరు. అందుకనే ఈ ఇంట్లో ఏమైనా ఉందేమో మీరు ప్రార్థన చేసి చెప్పండి, ఏం కనపడుతున్నా అన్నాడు. మళ్ళీ ఒక 5 నిమిషాలు కూర్చుందామా అన్నాను. కూర్చుందాం అయ్య గారు, కూర్చో అని చెప్పా. ఈ వాక్యం చెప్పా, ఇది చేయి నువ్వు ముందు, ఏది ఇది చెయ్యి, ఆయన జాగ్రత్తగా వెతుకు,
నువ్వు బ్రతిలాడుకో, నీవు యథార్థంగా ఉండు, ఖచ్చితంగా నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. ఆ అబ్బాయికి ఇది నచ్చలా. కొంతమందికి చాలా మూర్ఖత్వం ఉంటుంది. ఏది నమ్ముతారంటే, నీ ఇంట్లో నాకు చీకటి కనబడుతుంది అయ్యా అంటే చాలు, అది బాగా నమ్మేస్తారు. నీ ఇంట్లో నాకు చీకటి కనబడుతుంది, నీ ఇంట్లో అంధకారం ఉంది, దుష్టుడిని బాగా వేధిస్తున్నాడు, వెంటబడుతున్నాడు అంటే అది నమ్ముతారు. అది నిజమే, అది నిజమే. దుష్టుడు వెంటబడుతున్నాడు, ఎవరు మృంగుతున్నా అని గర్జించు సింహములే తిరుగుతూ ఉన్నాడు. కొన్ని కుటుంబాల్లో చీకటి ఉంది. ఇదంతా పోవాలంటే ఇల్లు మారితే పోదు, ఇల్లు మారితే పోదు, నువ్వు ప్రార్థన చేస్తే పోద్ది. హల్లెలూయా చెప్పండి. నాతో ఏకీభవిస్తే గట్టిగా చెప్పొచ్చు హల్లెలూయా. ఇల్లు మారితే పోదు, నువ్వు ప్రార్థన చేస్తే పోద్ది. నీ బ్రతుకు బాగుపడితే, నీ బ్రతుకును సరి చేసుకుంటే, నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పుకుంటే, నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకుంటే, ఆ విధంగా నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే ఇంట్లో ఉన్నది అంతా, ఒంట్లో ఉన్నది మొత్తం బయటికి పోద్ది. ఇప్పుడు దేవుని బిడ్డరా, ఇది చెయ్యి అంటే ఆలోచనలు పడ్డాడు అబ్బాయి. అంతే. మళ్ళీ నన్ను ఇంట్లో పిలిచి ప్రార్థన చేయండి అనలాలి. అనేక ప్రార్థన చేసుకో అంటే అబ్బాయి నచ్చలా. ఈ ఇంట్లో చీకటి బయటికి పోవాలంటే, దుష్టుడు బయటికి పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? నువ్వు మోకాలుండి ప్రార్థన చేయి. నాకు ఇదే నేర్పించింది బైబిల్. బైబిల్ నాకు ఇదే నేర్పించి, నువ్వు మోకాలుని ప్రార్థన చేయి. నా దీపమును వెలిగించేవాడు ఆయన నన్ను భక్తుడు దావీదు. చీకటిని వెలుగుగా మార్చేవాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డరా, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము వర్ధిల్ల చేయను. ముగించుకుందాం. కీర్తనలు 18వ కీర్తనలో ప్రియ దేవుని బిడ్డరా, భక్తుడు దావీదు ఒక చక్కటి పాట పాడుతూ ఈ మాట చెప్పాడు. 28వ వచనం, నా దీపము వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ప్రార్థన చేయి. దేవా, ఈరోజు నేను చీకటిలో ఉన్నానయ్యా, నా బ్రతుకును వెలిగించు, నా కుటుంబాన్ని వెలిగించు, నా కుటుంబాన్ని వెలిగించు, నా బ్రతుకుని వెలిగించు. నేను చీకటిలో ఉన్నానయ్యా అని దేవుని దగ్గర మొరపెట్టు. చీకటిని వెలుగుగా మార్చేవాడు ఆయన. హల్లెలూయా చెప్పండి అందరూ. చీకటిని వెలుగుగా మార్చేవాడు, దుష్టుడిని తరిమేవాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డరా, ఆయన అంటున్నాడు, నీ దేవుడిని యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏదైనా ఉన్నదా? ఈ అనుభవాలను సంపాదించుకో. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము వర్ధిల్ల చేయడం, వర్ధిల్లును గాక. ఆయన వర్ధిల్ల చేసే దేవుడు ఆయన. నిన్ను పడగొట్టేవాడు కాదు, నిన్ను పైకి లేపేవాడు ఆయన. నిన్ను కృంగదీసేవాడు కాదు, నిన్ను పైకి లేపేవాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డరా, నువ్వు దేవునికి ఎప్పుడైతే సమీపంగా వస్తావో అప్పుడు నీవు ఖచ్చితంగా వర్ధిల్లుతావు. వర్ధిల్లుదువుగాక. వెతుకు, బ్రతిలాడుకో, యథార్థంగా ఉండు, నీతిగా ఉండు. ఖచ్చితంగా నీవు నీ కుటుంబము దీవించబడును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించి